మీ పిల్లలు డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నారా? నీట్ క్వాలిఫై అయినా సీట్ దొరకడం కష్టం. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు 1.2 కోట్ల వరకు ఉండడం చూసి ఫీ పే చేయలేమని భయపడుతున్నారా? కష్టపడితే డాక్టర్ అవ్వచ్చు, కానీ సరైన మార్గం ఎంచుకుంటే ఖచ్చితంగా ఇండియన్ డాక్టర్ అవుతారు. ఇప్పుడు ఒక స్మార్ట్ సొల్యూషన్ ఉంది. ఎంబీబీఎస్ నెట్ కొక్షితావు స్టేట్ యూనివర్సిటీ, కజకిస్తాన్. ఇండియాలో మేనేజ్మెంట్ కోటాలో సీటు రాకపోయినా మీ కలలను వదులుకోవాల్సిన అవసరం లేదు. వై కజకిస్తాన్, వై కక్షౌతు యూనివర్సిటీ. ఆల్మోస్ట్ 4500 బెడెడ్ హాస్పిటల్ ఉంది అండ్ తెలుగు పిల్లలు 8 ఇయర్స్ నుంచి వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 3 పాస్డ్ అవుట్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. సక్సెస్ఫుల్గా డాక్టర్స్గా అయ్యారు అండ్ ఎఫ్ఎంజీ క్లియర్ చేసిన పిల్లలు కూడా ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా మంది ఉన్నారు. ఇన్హౌస్ క్యాంపస్ అయినా కానీ ఆఫ్ క్యాంపస్ అయినా చుట్టుపక్కల ఏరియా కానీ 24/7 సర్వేలెన్స్ ఉంటుంది. పోలీస్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంటుందండి. స్టూడెంట్ రెగ్యులర్గా క్లాస్కి వెళ్తుంటాడు, అటెండెన్స్ పడుతుంటుంది, అవి మానిటర్ చేస్తుంటాము. దాంతోపాటు అడిషనల్గా డిజిటల్ యాక్సెస్ కూడా ఇస్తున్నాం. ఆ డిజిటల్ టూల్స్ అన్ని వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. మన త్రూ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ మేము ఫ్రీగా యాక్సెస్ ఇస్తాం. Kakshautu State University has directly collaboration with Sankalchand Patel University Hospital. Sankalchand Patel University only observationships ఇస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత నేను ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా ధైర్యంగా నేను రాయగలుగుతాను అన్న ఒక కాన్ఫిడెన్స్ తీయడానికే ఈ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ కొలాబరేషన్ ఉంది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ చిట్ చాట్. మెడిసిన్ చేయాలనుకునే ఆస్పిరెంట్స్ అందరికీ ఇండియాలో కనుక మెడిసిన్ చేయాలి అని ఒక క్లారిటీ ఉంటే, నీట్ కనుక క్లియర్ చేసి క్వాలిఫై అయ్యి ర్యాంక్ కొడితే అసలు గొడవే లేదు. బట్ అదర్ దాన్ ఇండియా, ఇఫ్ యూ హ్యావ్ టు స్టెప్ అవుట్, అప్పుడు మెడిసిన్ చేయాలి అని అనుకున్నప్పుడే బోలెడు దేశాలు పిక్చర్లోకి వస్తాయి. ఫిలిప్పైన్స్ అంటారు, చైనా అంటారు, ఇండోనేషియా అంటారు, కజక్ అంటారు, ఉజ్బెక్ అంటారు. ఇన్ని ఖయాటిక్ సౌండ్స్ మధ్యలో ఎందుకు ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి, అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి పాయింట్స్ అన్ని మైండ్లో మర్మరవుతున్న వేళ లెట్ మీ బ్రింగ్ యూ వన్ గుడ్ యూనివర్సిటీ. ఇట్ ఇస్ ఫ్రమ్ కజకిస్తాన్ అండ్ కక్షౌతు యూనివర్సిటీ అనమాట యూనివర్సిటీ పేరు. అక్కడ మెడిసిన్ చేస్తే పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ మెనీ హ్యాండ్స్ ఆన్ అడ్వాంటేజెస్ అసోసియేటెడ్ అని ఆ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ నాకు చెప్తున్నారు. అదే మీ ముందు కూడా ప్రజెంట్ చేసే పాయింట్లో భాగంగా మనతో కక్షౌతు యూనివర్సిటీ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, మనతో అష్టం అఖిల్ ఉన్నారు అండ్ అలాగే అజయ్ గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? వండర్ఫుల్. సో యాజ్ యూజువల్ ఇందాక నేను చెప్పినట్లుగానే చాలా మర్మర్స్ వినిపిస్తూ ఉంటాయి, ఇదా అదా ఇదా అదా అని. సో నా ఫస్ట్ క్వశ్చన్ అఖిల్ గారు మీతో స్టార్ట్ చేద్దాము. వై కజకిస్తాన్, వై కక్షౌతు యూనివర్సిటీ? స్టూడెంట్స్ ఇన్ని యూనివర్సిటీస్ ఉండగా ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూనివర్సిటీ గురించి డీటెయిల్ వెళ్ళక ముందు ఐ వాంట్ టు యాడ్ ఫ్యూ పాయింట్స్. రైట్. మెయిన్గా పేరెంట్స్ కన్నా పిల్లల కన్నా ఎంబీబీఎస్ అనే డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం పిల్లడికి చాప మీద వేసి ఇట్లా డాక్టర్ సింబల్స్ పెడితే కొంత పిల్లలు డాక్టర్ పట్టుకుంటారు కదా. సో చిన్నప్పటి నుంచే పిల్లలకి కానీ పేరెంట్స్కి ఎంబీబీఎస్ కానీ ఒక ప్రొఫెషనల్ డ్రీమ్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు బైపీఎస్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ చేయడానికి వాళ్ళు రైట్ యూనివర్సిటీ చూజ్ చేసుకుంటున్నారా, ఎంతవరకు క్లారిటీ ఉంటుంది పిల్లలకైనా పేరెంట్స్గా. సో మెయిన్గా పిల్లలకన్నా ముందు పేరెంట్స్కి అవేర్నెస్ ఉండాలి. వాళ్ళ పిల్లల్ని ఏ యూనివర్సిటీ పంపిస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు. నేను ఏంటంటే మార్కెట్లో చాలామంది ఎంబీబీఎస్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఎందరూ రైట్గా ప్రాసెస్ చేస్తున్నారు, ఎంతవరకు గైడెన్స్ ఇస్తున్నారు. మనకు అడగంది అమ్మాయినా బోవెట్ అంటారు కదా మేడం. మనం కూడా ఏదైనా కన్సల్టెన్సీ కానీ అప్రోచ్ అయినప్పుడు కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు కానీ పేరెంట్స్ కూడా ఆ యూనివర్సిటీ కూడా డీటెయిల్గా అడగాలి, భయపడకుండా. ఫుడ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్కి రైట్ వసతులు ఉంటాయా, అక్కడ వెళ్ళిన సిచ్యువేషన్ ఎలా ఉంటుందని పేరెంట్స్ కూడా మెయిన్ క్లారిటీ ఉండాలి. రైట్. మనం క్లారిటీ లేని ఏ పని చేయలేం కదా మేడం. సో అందుకే నేను ఎవరన్నా ఎంబీబీఎస్ కానీ ఏ చదవాలనుకున్నా కానీ ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అయ్యే పర్సన్ రైట్ ఉన్నారా లేరా, వాళ్ళ ఇండస్ట్రీలో లైక్ మార్కెట్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, వాళ్ళు ప్రాసెస్ ఎలా చేస్తారు, జెన్యున్ సర్వీస్ ఉందా లేదా అని చూసుకోవాలి. కొందరు ఫోన్లోనే మాట్లాడి ఇట్లా ప్రాసెస్ చేస్తామని చెప్తారు. చేసిన తర్వాత వాళ్ళకి రైట్ ఆఫీస్ ఉందా లేదా అన్నది పేరెంట్స్ బాధ్యత అండి, చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకంటే ఫోన్లో మేము ప్రాసెస్ చేసామనుకోండి, రేపు ప్రాబ్లం వచ్చిందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏం చేస్తారు? ఆన్సరబుల్ ఉండరు కదా. సో మన ఏ పేరెంట్ కన్నా స్టూడెంట్ కన్నా చెప్పేది అంటే, సో ఒకసారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చూడండి, వాళ్ళ రిప్రజెంట్ కరెక్ట్ ఉన్నారా, వాళ్ళు ఎంతవరకు గైడ్ చేస్తున్నారా, అది మెయిన్ చూసుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే చాలా యూనివర్సిటీస్ అయిపోయేసరికి పేరెంట్ కూడా క్లారిటీ లేకుండా వెళ్తున్నారు. అందుకే ఎవరన్నా ఎంబీబీఎస్ మీరు చేస్తున్నట్టయితే చూసే రైట్ పర్సన్
చూసే రైట్ గైడెన్స్ అని నేను చెప్తాను. సో వండర్ఫుల్. మెయిన్గా మన అజయ్ గారు ఇప్పుడు మన యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసి క్వశ్చన్స్ అడిగారా, విల్ Right. క్యారీ ఆన్ విత్ దట్. రైట్, పర్ఫెక్ట్. అజయ్ గారు గో హెడ్. ఫస్ట్లీ కజకిస్తాన్ అనే కంట్రీ కొత్తగా రిప్రజెంట్ చేస్తున్న కంట్రీ కాదండి. లైక్ ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచి కజకిస్తాన్ కంట్రీకి వెళ్తున్నారు ఎంబీబీఎస్ అబ్రాడ్ కోసం. అండ్ బైలేటరల్ రిలేషన్షిప్స్ కూడా ఇండియాకి కజాకి చాలా బాగున్నాయి. అంటే ఇట్స్ ఎ సేఫెస్ట్ కంట్రీ. మనం గత 10-15 సంవత్సరాల నుంచి ఎటువంటి లైక్ క్రైమ్ రిలేటెడ్ అలాంటివి ఎప్పుడూ మనం చూడలేదు. ఇట్స్ ఎ సేఫెస్ట్ కంట్రీ. అండ్ ఇండియా కూడా వెరీ లైక్ 3 అవర్స్ ట్రావెలింగ్ టైంలో వెళ్తారు. ఢిల్లీ నుంచి జస్ట్ 3 అవర్స్ కజాక్. అండ్ యూనివర్సిటీ విషయానికి వచ్చేసరికి కూడా లైక్ క్యాపిటల్ సిటీ ఆఫ్ కజకిస్తాన్ ఈజ్ అస్టానా. అస్టానా నుంచి జస్ట్ 2.5 అవర్స్ ట్రావెలింగ్ టైంలో ఉంది. అండ్ కక్షోతు స్టేట్ యూనివర్సిటీ లొకేషన్ కూడా కక్షోతు. ఇట్ ఈస్ జస్ట్ 2.5 అవర్స్ అవే ఫ్రమ్ క్యాపిటల్ సిటీ. అండ్ నియర్ బై ఆల్మోస్ట్ ఒక 250-300 కిలోమీటర్ రేడియస్లో దెర్ ఇస్ నో మెడికల్ కాలేజ్. హాస్పిటల్స్ ఉన్నప్పటికీ మెడికల్ కాలేజ్ లేదు. అండ్ ఈ కక్షోతు మెడికల్ కాలేజ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 1962 నుంచి స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ 4,500 బెడెడ్ హాస్పిటల్ ఉంది. ఆల్మోస్ట్ ఓపీ చూసుకున్నా మనకు పర్ డే 10,000 మెంబర్స్ వస్తుంటారు. అండ్ తెలుగు పిల్లలు 8 ఇయర్స్ నుంచి వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 3 పాస్డ్ అవుట్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. అండ్ సక్సెస్ఫుల్గా డాక్టర్స్గా అయ్యారు. అండ్ ఎఫ్ఎంజీఈ క్లియర్ చేసిన పిల్లలు కూడా ఆంధ్ర తెలంగాణ నుంచి చాలామంది ఉన్నారు. అండ్ యూనివర్సిటీ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి దే విల్ టేక్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. అండ్ డిమాండ్ ఉంది కదా అని చెప్పి, ఆప్షన్ ఉంది కదా అని చెప్పి వేరే యూనివర్సిటీస్లో మాదిరిగా ఎక్కువ మందిని తీసుకోవడానికి ఆప్షన్ లేదు. ఓన్లీ 200 స్టూడెంట్స్ మాత్రమే వెళ్తారు ఎవ్రీ ఇయర్. దట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ దట్ యూనివర్సిటీ. రైట్. యాక్చువల్లీ అండి, వెరీ ఆనెస్ట్లీ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ వాళ్ళతో ఇట్లా మాట్లాడుతూ ఉంటాము, చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ నేను మాట్లాడకపోయినా కూడా ఓవరాల్గా మీడియంలో మెనీ యూనివర్సిటీస్ కమ్ ఇన్ టు పిక్చర్. అఖిల్ గారు చెప్పినట్లుగా పేరెంట్స్ కనుక్కోవాలి, అది వాళ్ళ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. అది పక్కన పెడితే జనాలకి వచ్చే ఇన్ఫర్మేషన్ అండి, ప్రతి యూనివర్సిటీని రిప్రజెంట్ చేసేవాళ్ళు మాది సూపర్, మాది తోపు అనే చెప్తారు. ఎస్. మనకి స్పెసిఫిక్గా ఎన్ఎంసి నామ్స్ ప్రకారం కానివ్వండి, లేకపోతే రీసెంట్గా రిలీజ్ అయిన గెజెట్ దాని పరంగా కానీ, ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ ఒక మెడికల్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే స్పెసిఫిక్గా మనకి ఏమన్నా స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 ఇది, ఇట్లాంటివి ఏమైనా ఒక పర్టికులర్ నామ్స్ లాంటివి ఉంటాయంటే ఏం చెప్తారు దీని మీద? నేషనల్ మెడికల్ కమిషన్ చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుందండి. ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తుంది. ఇండియాలో ఏం జరుగుతుంది, అబ్రాడ్లో ఏం జరుగుతుంది అని చెప్పి ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది. 10 సంవత్సరాల క్రితం ఒక 300 కాలేజీలు ఉంటే ఇవాళ 700 కాలేజీలు ఉన్నాయి. 50,000 సీట్స్ ఉంటే ఇవాళ 1,20,000 సీట్లు ఉన్నాయి. స్టిల్ సరిపోవట్లేదు. సరిపోకపోవడం వల్లే అబ్రాడ్ వెళ్తున్నారు కాబట్టి ఎన్ఎంసీ కూడా నవంబర్ 18, 2021లో ఒక గెజెట్ రిలీజ్ చేసింది. ఆ గెజెట్లో చాలా క్లియర్గా చెప్పింది, మీరు విదేశాలకు వెళ్తే ఒక 6 to 7 పాయింట్స్ కన్సిడర్ చేసి మాత్రమే వెళ్ళండి. ఆ 6 to 7 పాయింట్స్ కన్సిడర్ చేయకుండా వెళ్తే మీరు ఇండియాకి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని డాక్టర్గా గుర్తించాను, మీరు మళ్ళీ ఇంటర్మీడియట్కి ఈక్వల్ అని చెప్పి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చింది. అండ్ చాలా వరకు ఏంటంటే ఈ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆ ఎన్ఎంసీ గెజెట్కి ఫాలో అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి 100% ఇండియన్ ఎంబసీ అక్కడ ఉందా, ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరున్నారు, అండ్ యూనివర్సిటీ ఎప్పుడు పెట్టారు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇది కాకుండా మెయిన్ ఏంటంటే బోర్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పినా, ఇంకో పర్సన్ ఇంకోటి చెప్పినా మన సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, పేరెంట్ అండ్ స్టూడెంట్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బోర్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఓపెన్ చేసి ఆ యూనివర్సిటీ ఎప్పుడు పెట్టారు, అక్కడ యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా లేదా 100% క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఇంత ధైర్యం చేసి కజాక్కో ఇంకో ఎక్స్ కంట్రీకో పంపిస్తున్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి పీజీ ఆప్షన్ కూడా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎనీహో 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు ఎంబీబీఎస్కి పెడుతున్నప్పుడు ఆ డిగ్రీ 100% మీరు పీజీ చేసుకోవడానికి యూఎస్కి వెళ్ళి లేదా యూకేకి వెళ్ళి అంటే న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు ఆ డిగ్రీ వ్యాలిడ్ అయి ఉండాలి. ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వనప్పుడు మనం టైం అండ్ అంత డబ్బు ఇన్వెస్ట్ చేయడం వేస్ట్. సో ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నా ఆ యూనివర్సిటీ ఎప్పుడు పెట్టారు అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంది, స్పాన్సర్ నోట్స్ ఉందా లేదా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత జాయిన్ అయితే స్టూడెంట్ అండ్ పేరెంట్స్ సేఫ్గా ఉంటాడు, వాళ్ళ డబ్బులు వేస్ట్ అవ్వవు, అండ్ బయటికి వచ్చిన తర్వాత హీ విల్ బి గుడ్ డాక్టర్ ఇన్ ఇండియా. సో ఖచ్చితంగా ఇంత ట్రాన్స్పరెంట్గా మీరు చెప్పగలుగుతున్నారు కాబట్టి కక్షోతు యూనివర్సిటీ విల్ ఆల్రెడీ ఫాలో ఆల్ దీస్ నార్మ్స్ అన్నది అర్థమవుతుంది మాకు. అండ్ పేరెంట్స్ కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం. గాట్ ఇట్. అయితేనండి మీరు చెప్పండి, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పరంగా అన్ని నార్మ్స్ ఫుల్ఫిల్ అయ్యేటట్టుగానే ఉంది అన్నది ఆయన చెప్పిన పాయింట్. బట్ ఆఫ్ క్యాంపస్ మాట్లాడితే మనం ఎంత సేఫ్ ఫర్ ది స్టూడెంట్స్ ఇండియా నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఆడైనా మగైనా ఆ ఉద్దేశానికి మన పిల్లల్ని వేరే దేశం పంపించి చదివిస్తున్నాము అంటే డెఫినెట్లీ సేఫ్టీ సెక్యూరిటీ షుడ్ బి ఆఫ్ ది ప్రైమ్ కన్సర్న్. సో ఎస్పెషలీ ఫర్ ది గర్ల్స్ సేఫ్టీ గురించి మాట్లాడినా ఆ మ్యాటర్కి వస్తే అదే చెప్తున్నాను కదా, ఎవరైనా పిల్లలే కాబట్టి సేఫ్టీ పరంగా ఎంత ప్రామిసింగ్గా ఉంటుంది క్యాంపస్లో? సో మంచి క్వశ్చన్ అడిగారు దీప్తి గారు. ఎందుకంటే
మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ నుంచి ఇప్పుడు మహారాష్ట్ర కానీ బెంగళూరు వెళ్ళినా కానీ ఏ పేరెంట్కైనా అరే పిల్లలు బస్సులో ఎట్లా వెళ్తారు, మంచిగా వెళ్తున్నారు, దిగిన తర్వాత రూమ్కి వెళ్ళారు, ఇప్పటికి మా డాడీ నేను ఇంటికి వెళ్ళాలి ఫోన్ చేస్తూ ఫోన్ ఉంటారు. చేస్తారు. కరెక్ట్, ఫోన్ చేస్తారు. వెరీ కామన్ ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ మనం అది సముద్రాలు దాటి వెళ్ళినప్పుడు ఏ పేరెంట్ అయినా చాలా లైక్ కంగారు పడుతుంటారు, కరెక్ట్ రూమ్కి వెళ్ళామా, సేఫ్ ఉన్నామా, కరెక్ట్ టైంకి తింటున్నారా అని. సో అందుకే మనకి ఈ యూనివర్సిటీ అయితే చాలా సేఫ్ అండి. ఇన్ హౌస్ క్యాంపస్ అయినా కానీ ఆఫ్ క్యాంపస్ అయినా చుట్టుపక్కల ఏరియా కానీ 24/7 సర్వేలెన్స్ ఉంటుంది. పోలీస్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంటుందండి. మనకి యూనివర్సిటీలో కూడా సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు. మనకైనా ప్రాబ్లం వచ్చినా జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా అయిందని చెప్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. మనకు మెయిన్గా ర్యాగింగ్ కానీ నైట్ హరాస్మెంట్ కానీ అలాంటివి ఏముండవు. కంప్లీట్లీ సేఫ్టీ ఎన్వైర్న్మెంట్. మెయిన్గా ఏ పేరెంట్ కన్నా లైక్ ఎవరైనా సరే చాలా హాయిగా ఉండొచ్చు. మనకి ఏ ప్రాబ్లం అయినా ఈ యూనివర్సిటీలో మనకు కమిటీ ఉంటుంది. ఎనీ ప్రాబ్లం గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ఏ ప్రాబ్లం వచ్చినా ఆ కమిటీకి వెళ్ళి చెప్తే విత్ ఇన్ 24 అవర్స్లో మనకు సాల్వ్ చేస్తారు ఎనీ ప్రాబ్లం. సో మనం ఏ లైక్ నైట్ తిరిగేటప్పుడు భయపడదామా, అలా వచ్చి ఏమైనా అటాక్ చేస్తారు అలాంటివి ఏముండేయండి. కంప్లీట్లీ సేఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మళ్ళీ ఇది వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి కొంచెం ఏమైనా కానీ గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఎవరైనా వేరే కంట్రీస్ నుంచి వచ్చి కూడా ఇక్కడ ఏమన్నా తిక్కమక్క చేసినా వాళ్ళని డిపోర్ట్ చేసి వాళ్ళ కంట్రీకి పంపిస్తారు. అంత స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. సో ఎట్లుంటుందంటే మన స్పేస్లో ఏదైనా మన స్పేస్లో మనం ఎంజాయ్ చేసుకోవాలి. పక్కన స్పేస్లోకి వెళ్ళి డిస్టర్బ్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. మన వరకు మనం కరెక్ట్ ఉంటే ఏం ప్రాబ్లం కాదండి. అంటిల్ ఆర్ అన్లెస్ ఏంటంటే మనం కొంచెం ఎక్స్ట్రా అవుట్ అవ్వాలి. బయటకు వెళ్ళిన ప్లేస్ అప్పుడు కొంచెం ఎక్స్ట్రా అవుట్ అయ్యి మన ఫ్రెండ్స్తో ఉండి కొన్ని కనెక్షన్స్ పెంచుకోవాలి. సో మంచి ర్యాప్ ఉంటుందండి. యూనివర్సిటీ అట్మాస్ఫియర్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. లైక్ ప్లేసెస్ కానీ మీకు ఏమన్నా కొంచెం క్లాసెస్ బాగా విని స్ట్రెస్ అయ్యారనుకోండి, చుట్టూ లైక్ అట్మాస్ఫియర్ కూడా కొంచెం నేచర్ వైజ్ కానీ కొంచెం చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. సో యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కానీ సేఫ్టీ కండిషన్స్ పర్ఫెక్ట్ అండి. యూనివర్సిటీ ఏ ప్రాబ్లం. సో ఇక్కడ కూడా ఫుల్ మార్క్స్ పడతాయి అని అనుకుంటే అజయ్ గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్. ఇప్పుడు ఇందాక మీరు ఒక ప్రస్తావన ఎత్తారు పీజీ గురించి, ఇంకాస్త క్లియర్ గా ఉండడం కోసం మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ కజక్ అక్షతో యూనివర్సిటీలో మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేసాం అనుకోండి, ఆ డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ మనం క్లియర్ చేసి ఇప్పుడు సపోజ్ ప్లాబ్ కావచ్చు, యుఎస్ఎంఎల్ఈ కావచ్చు, ఇట్లా వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి పీజీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టూడెంట్స్ అర్హుల. పాయింట్ 1. పాయింట్ 2, మీరేమన్నా ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి స్పెషల్గా కోచింగ్ ఏమన్నా ఇస్తారా? పాయింట్ 2. అండ్ పాయింట్ 3, మీడియం ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏ భాషలో ఉంటుంది? మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసామండి. లైక్ కక్షోతో స్టేట్ యూనివర్సిటీ డిగ్రీ అనేది ఈసీఎఫ్ఎంజీ వాళ్ళు కానీ యూఎస్ఎంఎల్ఈ కానీ ఫ్లాబ్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారా అని. దానికోసమే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ వెబ్సైట్ చెప్పాను. దాంట్లో స్పాన్సర్ నోట్స్ కనుక ఉంటే 100% ఈ డిగ్రీ వ్యాలిడ్. మేము ఆల్రెడీ అవన్నీ చాలా రీసెర్చ్ చేసి. స్పాన్సర్ నోట్స్ అంటే ఏంటండి? చాలా మంది పేరెంట్స్ కి తెలియకపోవచ్చు. స్పాన్సర్ నోట్స్ అంటే లైక్ ద యూనివర్సిటీ షుడ్ బి అక్రిడేటెడ్ ఫ్రమ్ ఈసీఎఫ్ఎం. రైట్. ఆ అక్రిడేషన్ ఉంటేనే మీరు, అంటే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది లైక్ యూఎస్ఎంఎల్ అప్లై చేసుకునేటప్పుడు, ఫ్లాబ్ అప్లై చేసుకునేటప్పుడు దిస్ మెడికల్ కాలేజ్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఆర్ అక్రిడేటెడ్. అప్పుడే మనం ఎలిజిబుల్ అవుతాం. సో కక్షోతో ఇస్ అక్రిడేటెడ్. కక్షోతో స్టేట్ యూనివర్సిటీ ఇస్ 100% అక్రిడేటెడ్ అండ్ యూ కెన్ చెక్ ఇన్ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్. పర్ఫెక్ట్. రెండవది, మీరు కోచింగ్స్ ఇస్తున్నారా అని. మేము ప్రాక్టికల్ లెర్నింగ్ ట్రైనింగ్ పర్పస్ ప్రోసియం అనే ఒక యాప్ ఇస్తున్నామండి. ఇట్స్ అ డిజిటల్ యాప్. స్టూడెంట్ రెగ్యులర్గా క్లాస్కి వెళ్తుంటాడు, అటెండెన్స్ పడుతుంటుంది, అవి మానిటర్ చేస్తుంటాము. దాంతోపాటు అడిషనల్గా డిజిటల్ యాక్సెస్ కూడా ఇస్తున్నాం. వాళ్ళు ఏదైనా క్లాస్ మిస్ అయ్యారు, ఇవాళ ఆప్స్ క్లాస్ మిస్ అయ్యారు, లేదంటే ఇంకా హెల్త్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉంది, లేదు అనుకుంటే ఎఫ్ఎంజీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం, ఆ డిజిటల్ టూల్స్ అన్ని వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ప్రోసియం ఈజ్ ఏ వండర్ఫుల్ యాప్ వేరిన్ అది ఎంబీబీఎస్కే కాదు పీజీ లెవెల్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో అది కక్షోతో స్టేట్ యూనివర్సిటీలో ఎవరైతే చదువుకుంటున్నారో, మన త్రూ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ మేము ఫ్రీగా యాక్సెస్ ఇస్తున్నాం. అండ్ ఇదే కాకుండా మీరు ఎప్పుడు ఎంబీబీఎస్ వినుంటారు, బట్ వీఆర్ గివింగ్ ఎంబీబీఎస్ విత్ ఏఐ. ఎంబీబీఎస్ విత్ ఏఐ. అమెరికన్ హెల్త్ అథారిటీ నుంచి ఒక 2 సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా మన కక్షోతో స్టేట్ యూనివర్సిటీ పిల్లలు నేర్చుకుంటారు. బేసిక్ లైఫ్ సపోర్ట్ అని అండ్ అడ్వాన్స్డ్ కార్డియోవాస్కులర్ లైఫ్ సపోర్ట్ అని, ఇలాంటి కోర్సెస్ కూడా స్టూడెంట్ వాళ్ళు ఎంబీబీఎస్తో పాటు నేర్చుకుంటారు. ఈ అక్రిడేషన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్లీ రికగ్నైజ్డ్ ఫ్రమ్ అమెరికన్ హెల్త్ అథారిటీ, ఏహెచ్ఏ నుంచి అథారిటీ తీసుకున్నది. సో ఇవన్నీ మేము స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచే ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేస్తున్నాం. కాబట్టి ఎఫ్ఎంజీలో స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే పాస్ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉంది. స్టిల్ దెర్ విల్ బి సమ్ బ్రిడ్జ్ గ్యాప్స్. నేను యాక్సెప్ట్ చేస్తాను, కొన్ని బ్రిడ్జ్ గ్యాప్స్ ఉంటాయి అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, క్లైమేటిక్ కండిషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఆబ్వియస్గా మనం ఈక్వేటర్ పైకి వెళ్ళినప్పుడు, అంటే లైక్ ఇండియా పైకి వెళ్ళినప్పుడు, మీరు రష్యాకి వెళ్ళినా, యూకే వెళ్ళినా, యూఎస్కి వెళ్ళినా ఒక 2 to 3 months ఆబ్వియస్గా కొంచెం కోల్ క్లైమేట్ ఉంటుంది. సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి హీటర్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ నార్మల్ థింగ్స్. సో అది కాకుండా ఎడ్యుకేషన్ వైజ్ కూడా ఏమైనా బ్రిడ్జ్ గ్యాప్స్ ఉంటే కక్షోతో విల్ టేక్ ఆబ్వియస్లీ అన్ ఇనిషియేటివ్ టు ఫిల్ఫిల్.
అండ్ మేము కూడా లైక్ బ్యాక్ ఎండ్ నుంచి 100% స్టూడెంట్స్కి కానీ యూనివర్సిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వీ విల్ బి అవైలబుల్ 24/7. వెల్కమింగ్ స్టెప్ అండి. అండ్ ఇంకొక పాయింట్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ 100% ఇంగ్లీష్ అండి. రైట్. దాంట్లో మీరు ఎక్కడికి వెళ్ళి అంటే లైక్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసిన, బోర్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్కి వెళ్ళి వెరిఫై చేసిన, ఇట్ విల్ బి ద సేమ్. అండ్ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లల్ని అడిగినా దే విల్ టెల్ ద సేమ్ థింగ్. బట్ ఇక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ విషయానికి వచ్చేసరికి అంటే లైక్ ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇంటర్న్షిప్స్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా దే విల్ యూజ్ లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ కర్ణాటక మెడికల్ కాలేజ్కో మహారాష్ట్ర మెడికల్ కాలేజ్కి వెళ్ళారనుకోండి, ఆబ్వియస్గా పేషెంట్ ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ అపెండిసైటిస్ అని చెప్పాడు, ఇక్కడ వస్తుందండి అని చెప్పి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో చెప్తాడు. సో ఆబ్వియస్గా ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ అంటే బేసిక్గా అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 20 to 30 ఏజ్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా ఇంగ్లీష్లోనే మాట్లాడతారండి పేషెంట్స్ వస్తే. బట్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఆబ్వియస్గా కజాక్ కానీ రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. అంటే లైక్ ఇక్కడ మన పిల్లలు అక్కడికి ఎవరైతే వెళ్తారో పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇట్స్ అ బేసిక్ లాంగ్వేజ్ విచ్ వేరియన్ లైక్ 3 to 6 months నేర్చుకుంటారు. అండ్ ఇట్స్ అన్ అడిషనల్ బెనిఫిట్ అండి, లైక్ కల్చరల్ డైవర్సిటీ పెరుగుతుంది అక్కడ, కల్చర్ ఎలా ఉంది అండ్ కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఇట్స్ అన్ వెల్కమింగ్ థింగ్. అంటే నేర్చుకోవాలి అది obviously. ఒక సబ్జెక్ట్ లాగా నేర్చుకోవాలి అని అంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా వేరే యూనివర్సిటీస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు చేసినప్పుడు వాళ్ళకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ కంపల్సరీలీ ఐదర్ రష్యన్ ఆర్ కజక్ లాంగ్వేజ్. సో దట్ ఎందుకు అని అంటే బికాజ్ ఇట్లా క్లినికల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు వాళ్ళకి భాష వస్తుంది అని. కానీ అక్కడ స్టూడెంట్స్ చాలా మంది అర్థం కాక, భాష రాక, మీరు అన్నట్లు కొత్తగా వెళ్ళినప్పుడు ప్లేస్కి అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ భాష కూడా రాకపోయేసరికి ఇంకా సఫకేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకని స్పెసిఫిక్గా అడిగాను ఈ క్వశ్చన్. అండ్ జస్ట్ యాడ్ టు వన్ పాయింట్ అండి, లైక్ మనకు భాష రాకపోయినా కొంచెం సఫకేటింగ్ అన్నారని లోకల్స్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అచ్చా. లైక్ మీకు ఏమన్నా అటు ఇటు అయినా కానీ జస్ట్ సైకిల్తో కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు, అరే వేరే కంట్రీ నుంచి వచ్చారు ఇట్లా చేద్దామని ఉండదు. వెరీ వెల్కమింగ్, ఫ్రెండ్లీ స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ లోకల్స్ వాళ్ళు కూడా మీకు ఏమన్నా రాకపోయినా కానీ ఎంకరేజ్ చేసి నేర్పించడం కానీ దేర్ విల్ బి వెరీ ఫ్రెండ్లీ. అఖిల్ గారు, మీరు వాళ్ళు వెరీ ఫ్రెండ్లీ, వెరీ వెల్కమింగ్ అన్నారు కాబట్టి ఐమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నేను పర్సనలీ ఉజ్బెకిస్తాన్ వెళ్ళాను ఫర్ యూనివర్సిటీ ప్రమోషన్. వెళ్ళినప్పుడు వాట్ ఐ పర్సనలీ అండర్స్టూడ్ ఇస్ వెజిటేరియన్స్ కి ఫుడ్ కొంచెం కష్టంగా ఉంటుంది ఆ పర్టికులర్ ప్రాంతంలో. కజాక్ లో ఎట్లా ఉంటుంది, కక్షౌతి యూనివర్సిటీ క్యాంపస్ లో ఎలా ఉంటుంది? ఎందుకంటే సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో పిల్లలకి, ఇంటి ఫుడ్ డెఫినెట్లీ మిస్ అవుతారు. ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఫుడ్ ఎలా ఉంటుంది? ఈ యూనివర్సిటీలో మనం ఏంటంటే ప్రతి బాయ్స్ ఆర్ గర్ల్స్ ఏ స్టూడెంట్ కన్నా మన ఓన్ ఫుడ్ ప్రిపేర్ చేయించి పెడుతున్నాము. రైట్. మన ఓన్ మెస్ ఉంటుందండి. లైక్ ఎట్లా అంటే మన చెఫ్స్ ఉంటారు ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర. మన ఇండియన్ చెఫ్ కూడా కాదు, మళ్ళీ స్పెసిఫిక్ గా తెలంగాణ, ఆంధ్ర నుంచే చెఫ్స్ తీసుకెళ్తున్నాం. సో దట్స్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ కి ఏ ప్రాబ్లం లేకుండా ఎవరైతే వెళ్తున్నారో మా సిస్టర్, బ్రదర్, మా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి పంపిస్తున్నాం. ఆ కేర్ తీసుకుంటున్నాం కాబట్టి మార్కెట్లో 4 years నుంచి వీఆర్ డూయింగ్ మల్టిపుల్ స్టూడెంట్స్ అడ్మిషన్ చేస్తున్నాం అండి. అద్భుతం. సో మెయిన్స్ పేరెంట్ కావాల్సింది కేర్. మేము ఒక ప్రతి స్టూడెంట్ ఒక ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేసి మనం ఎంత రెస్పెక్ట్ కానీ అంత ఉంటుందో మన పిల్లలు అనుకొని అక్కడ ఏ ప్రాబ్లం అన్నా మన ప్రాబ్లం అనుకొని సాల్వ్ చేస్తున్నాం. రైట్. సో మెయిన్గా ఏంటంటే యూనివర్సిటీలో చెప్పాను కదా మన ఫుడ్ ఉంటుందండి, పుష్కలంగా మంచిగా తినేసి పండుకోవచ్చు. మన తెలుగు ఫుడ్ అయితే దొరుకుతుంది. ఆ మాట కడుపు నిండిపోయింది. తీసుకునే అవసరం లేదండి. వెరీ గుడ్. ఫుడ్ విషయంలో ఏ ప్రాబ్లం ఉన్నా మీకు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. నోట్ చేసుకోండి గట్టిగా ఈ నంబర్. ఇంకోటి ఏంటంటే వెజిటేరియన్ కదా, నాన్ వెజిటేరియన్ ప్రొవైడ్ చేస్తున్నాము. వీక్లీ ట్వైస్ నాన్ వెజ్ ఉంటుంది పిల్లలకి. నాన్ వెజ్ కి యూజువల్ గా అసలు ప్రాబ్లమే ఉండదు, వెజిటేరియన్స్ కి ఎక్కడొచ్చే ప్రాబ్లం ఏమో అని అనుకున్నాను టెన్షన్ నేనైతే. లేదండి. సో ఇక్కడైతే ఫుడ్ ప్రాబ్లం లేదు. ఓకే సార్, మీరు చెప్పండి బేసికల్గా అండి, ఈ 6 years ఆఫ్ MBBS ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఏదో ఎగ్జామ్ రాయాలట కదా? అవునండి. అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. మొన్నటి దాకా లేదు అని, ఇప్పుడు స్టార్ట్ చేశారని, లేదు అది అవసరం లేదు 5 years తో పాటే అయిపోవాలని, అదేంటి అసలు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. క్లియర్ గా చెప్పరా? ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విదేశాల్లో ఎవరు వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా అపార్ట్ ఫ్రమ్ 5 countries ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ లైక్ US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 countries కాకుండా మీరు ఏ కంట్రీ చూస్ చేసుకున్నా ఇండియాకి వచ్చిన తర్వాత ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ నెక్స్ట్ అని కూడా పిలుస్తున్నారు. ఆ ఎగ్జామ్ 100% రాయాల్సిందే. 2028 నుండి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిన పిల్లోడైనా, ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటా ₹1 కోటి, ₹1,50,00,000, 2 కోట్లు పెట్టి చదువుకున్న పిల్లోడైనా దే నీడ్ టు ప్రూవ్ దే ఆర్ ద బెస్ట్ డాక్టర్స్. సో అబ్రాడ్లో చదువుకున్నా, ఇండియాలో చదువుకున్నా ఆ ఎగ్జామ్ అనేది ఇండియాలో చదువుకున్న పిల్లలు కూడా 100% 2028 నుంచే రాయాల్సిందే. రైట్.
అది విదేశాలకు వెళ్ళారని కాదు, ఇప్పుడు రైట్ నౌ అయితే విదేశాలకు వెళ్ళిన పిల్లలు మాత్రమే అంటే ఈ రాస్తున్నారు. 6 సంవత్సరాలు ఫైనల్ ఎగ్జామ్స్ రాసేయడంతో సంబంధం లేదు, అది దానికి రాసి సంబంధం మళ్ళీ లేదు. ఇది రాయాలి. ఎందుకంటే లైక్ నేషనల్ మెడికల్ కమిషన్ కూడా చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే లైక్ ఒక యూనివర్సిటీలో 1000 మంది, 2000 మంది, 3000 మంది జాయిన్ అవుతున్నారు. సో అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇవన్నీ కన్సిడర్ చేసి ఇలాంటి రూల్స్ అనేది తీసుకొస్తుంది. అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా లైక్ ఎక్కువ మంది వెళ్తున్నారని వెళ్ళకుండా ప్రాపర్ రికగ్నేషన్స్, అక్రెడిటేషన్స్ ఉన్నాయా, లైక్ వాళ్ళ హిస్టరీ ఏంటి, ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఏంటి, ఇవన్నీ చూసుకొని జాయిన్ అయితే బెస్ట్. అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే మరీ బెస్ట్. ఎందుకంటే గవర్నమెంట్లో ఎంతో కొంత నాణ్యత ఉంటుంది వెన్ కంపేర్ టు ప్రైవేట్. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆబ్వియస్లీ సర్వీస్ మోటోతో ఉంటాయి, ప్రాఫిట్ మోటోతో ఉండవు. సో బెటర్ చూస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ రాదర్ ప్రిఫరింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. గాట్ ఇట్ అండి. ఆన్ దిస్ పాయింట్ ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు యూ మీన్ అఖిల్ గారు. సో యూజువల్గా అండి, ఇప్పుడు పిల్లలకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చినా, లేకపోతే హోమ్ సిక్ అయ్యారని తెలిసినా, లేకపోతే పేరెంట్స్కి బెంగ ఉన్నా, గబుక్కున పిల్లల్ని చూడాలి అని అనుకుంటే వెళ్ళొచ్చా? అంటే యాక్సెసిబుల్గానే ఉంటుందా, ఈజీగానే ఉంటుందా? ఫస్ట్ మనకు పేరెంట్కి ఏమన్నా బాధ వేస్తే పిల్లల్ని చూడబోద్ది అవుతుంది. నాకు ఏంటంటే ఇంటికాడ ఉన్నప్పుడు కానీ పిల్లలు ఎక్కడ దూరం ఉన్నంటే వాళ్ళే చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద అన్ని ఓప్స్ పెట్టుకుంటారు కాబట్టి కనీసం ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నా పేరెంట్స్ ఖచ్చితంగా వెళ్ళాలని చూస్తారు కదా. మనకు కజకిస్తాన్ అనేది వీసా ఫ్రీ కంట్రీ అండి. పేరెంట్స్ ఇప్పుడు ఈరోజు నైట్ ఫ్లైట్ ఎక్కితే రేపు ఉంటారు, వితిన్ 3 hours ఫ్లైట్, రేపు కూడా అవసరం లేదు. మీకు ఈరోజు చూడాలనుకుంటే ఫ్లైట్ టైం చూసుకొని మనం ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. సో మనకైతే వీసా విషయంలో అయితే ఏ పేరెంట్కి ప్రాబ్లం లేదు. మనకు రష్యా, జార్జియా, యూకే అలాంటిది అయితే మనకు వీసా రిస్ట్రిక్షన్ చాలా ఉంటాయి. ఈవెన్ నేను లండన్లో కానీ నేను యూకేలో మాస్టర్స్ చేశాను. కానీ మా పేరెంట్ రావాలన్నా యూకేకి నాకు ఏదైనా ప్రాబ్లం అయినా కానీ రమ్మన్న రాలేని పరిస్థితిలో ఉంటారు కొన్నిసార్లు. ఎందుకంటే ఆ వీసా రిస్ట్రిక్షన్స్ కానీ అలా ఉంటాయి గవర్నమెంట్. సో మనకి ఈ కంట్రీకి అయితే రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి. ఈవెన్ రష్యా అయినా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వేరే కంట్రీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ ఈ కంట్రీకి అయితే ఏ రిస్ట్రిక్షన్స్ లేదు. డాడీ రేపు రా అంటే రేపు వచ్చేస్తారు. అంత ఈజీగా ఉంటుందా అండి? సో మనకి ఏం ప్రాబ్లం లేదు. పిల్లల్ని హాయిగా సేఫ్ ప్లేస్లో పెడుతున్నామంటే ఈ యూనివర్సిటీ అండి. ఎందుకంటే మేము కూడా యూనివర్సిటీ అంత బాగుంది కాబట్టి మన సౌత్ స్టేట్స్ కానీ ఇండియా వైడ్లో ఈ యూనివర్సిటీని తీసుకెళ్లాలని ఒక మంచి సంకల్పంతో మన తెలుగు ప్రజలకి మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందియాలని ఇవన్నీ మేము చేస్తున్నామండి. గాట్ ఇట్ అండి, వండర్ఫుల్. సార్ అజయ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు యూనివర్సిటీ మీరు చెప్పినట్లు వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడిసిన్ స్కూల్లో అక్రిడేట్ అయిన యూనివర్సిటీ, అట్లా టాప్ 1 టాప్ 2 అట్లా మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతుంది కక్షతో యూనివర్సిటీ. ఈ నేపథ్యంలో మనకి సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీతో పాటు ఎందుకు కొలాబరేట్ అయ్యారు? యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ అది తోప్ యూనివర్సిటీ అని మీరే చెప్తున్నారు కదా, బట్ స్టిల్ వై డిడ్ ఇట్ కొలాబరేట్ విత్ సంకల్చంద్? ఫస్ట్లీ దెర్ విల్ బి సమ్ బ్రిడ్జ్ గ్యాప్స్ అండి. ఈవెన్ ఏ యూనివర్సిటీ తీసుకున్నా, టాప్ 1, 2, 3 తీసుకున్నా దెర్ విల్ బి సమ్ బ్రిడ్జ్ గ్యాప్స్. అంటే మన కోర్స్ కరికులం మ్యాచ్ అయినప్పటికీ స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ చదువుకొని, సెకండ్ ఇయర్ చదువుకొని, థర్డ్ ఇయర్ చదువుకొని, ఫోర్త్ ఇయర్ చదువుకొని, మళ్ళీ లాస్ట్ ఇయర్లో ఎఫ్ఎంజీకి కానీ వేరే యూఎస్ఎంఎల్ఈ కానీ ఫ్లాప్కి కానీ ప్రిపేర్ అయ్యి లాస్ట్లో ప్రిపేర్ అవుతారు. సో మేము దీన్ని ఇనిషియేట్గా తీసుకొని బ్రిడ్జ్ గ్యాప్ని ఫిల్ చేయాలనుకుంటున్నాం. కక్షోతో స్టేట్ యూనివర్సిటీ హ్యాస్ డైరెక్ట్లీ కొలాబరేషన్ విత్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ హాస్పిటల్స్. సో స్టూడెంట్స్ 1 yearలో 45 days, అంటే ఇది మళ్ళీ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారంగానే చేస్తున్నాం. ఎన్ఎంసీ చాలా క్లియర్గా చెప్పింది ఏమని, మీరు ఏదైతే యూనివర్సిటీ చదువుతారో అదే యూనివర్సిటీలో మీరు కోర్సు అండ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయమని. సో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఎటువంటి ఇంటర్న్షిప్స్ ఇవ్వట్లేదు. సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఓన్లీ అబ్జర్వేషన్షిప్స్ ఇస్తుంది. సో ఫస్ట్ ఇయర్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ చదివితే దాని రిలేటెడ్ అబ్జర్వేషన్షిప్ 45 daysలో వెకేషన్ టైంలో నేర్చుకుంటారు. సెకండ్ ఇయర్ ప్యాథో, ఆబ్స్, గైనిక్ ఇవి చదువుకుంటే అబ్జర్వేషన్షిప్ సెకండ్ ఇయర్ ఆ 45 daysలో నేర్చుకుంటారు. ఇట్స్ ఎ ఫాస్ట్ ట్రాక్ కోర్స్. అంటే 1 yearలో ఏదైతే చదువుకుంటారో దట్ విల్ బి ఎ రివిజన్. సో అట్లా 6 years ఆ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం. ఈ అబ్జర్వేషన్షిప్ మెయిన్ మోటో ఏంటంటే టు ఫుల్ఫిల్ ద బ్రిడ్జ్ గ్యాప్స్. అంటే ఎఫ్ఎంజీఈ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలి. యూఎస్ఎంఎల్ఈ కానీ ఫ్లాప్ కానీ ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కన్నా స్టూడెంట్ ఫస్ట్ క్లాస్లో బయటికి వెళ్ళిన తర్వాత నేను ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా ధైర్యంగా నేను రాయగలుగుతాను అన్న ఒక కాన్ఫిడెన్స్ తీయడానికే ఈ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ కొలాబరేషన్ అండి. అజయ్ గారు, చాలా ఫారెన్ యూనివర్సిటీస్లో నాకు తెలిసిన ఒక పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా, ఎస్పెషల్లీ మెడికల్ స్టూడెంట్స్ అంటే కెడావర్స్ మీద మనకి ఇక్కడ భారతదేశంలో మేబీ బికాస్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ మేబీ బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ నాకు తెలియదు, కానీ ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ అ కెడావర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. కానీ ఫారెన్ యూనివర్సిటీస్లో అది కంపల్సరీ కాదు, అన్ని యూనివర్సిటీస్లో ఉండవు అని ఒకటి విన్నాను. సో హౌ అబౌట్ కక్షతో యూనివర్సిటీ? 100% ఆన్ యువర్ రీసెర్చ్ ఇట్స్ 100% అగ్రీడ్ అండి. ఎవ్రీ కంట్రీ
కంట్రీ హ్యాస్ ద రెస్ట్రిక్షన్స్ అంటే Right. రిలీజియన్ వైజ్ ఏంటంటే వాళ్ళు కూడా డైరెక్ట్ క్యాడేవర్స్ని డొనేట్ చేయరు అండ్ వీ కాంట్ డూ డైసెక్షన్ అండ్ క్యాడేవర్స్ అంటే ఆ కంట్రీ బిలీఫ్ ప్రకారంగా. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ క్యాడేవర్స్. ఆ బ్రిడ్జ్ గ్యాప్ని మనం ఫిల్ చేయడానికి వి టుక్కే అకాడమిక్ కొలాబరేషన్ ఆర్ అబ్జర్వేషన్షిప్ కొలాబరేషన్ విత్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. సో అక్కడ ఏదైతే అంటే సిమ్యులేషన్స్ పైన ఆల్రెడీ నేర్చుకుంటారో స్టిల్ ఆ బ్రిడ్జ్ గ్యాప్ని ఫిల్ చేయడానికి విత్ అకాడమిక్ కొలాబరేషన్ విత్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ అండ్ అది ఖచ్చితంగా స్టూడెంట్ నేర్చుకుంటారు. డైసెక్షన్ ఇండియాకి వచ్చిన తర్వాత ఆ వెకేషన్ టైం ఏదైతే ఉందో 100% దట్ విల్ బి ఫుల్ఫిల్డ్. అండ్ మా యూనివర్సిటీలో కక్షోతు స్టేట్ యూనివర్సిటీలో గత 8 సంవత్సరాలుగా ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు, తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారు, డాక్టర్స్గా టీచ్ చేస్తున్న వాళ్ళు అండ్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ కజాక్. సో స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా దే కెన్ క్లారిఫై ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్, తెలుగులో నేర్చుకొని తెలుగులో డౌట్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. రైట్. అసలు ఎక్కడో విన్నానండి, కజాక్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి చక్కగా అసలు పీజీ గురించి ప్లాన్స్ దేవుడు ఎరుగు, అక్కడే శుభ్రంగా సంపాదించవచ్చు అంట కదా. లైక్ గ్యాస్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఆల్రెడీ నేషనల్ మెడికల్ కమిషన్ ఒక గెజెట్ తీసుకొచ్చిన దాంట్లో ప్రైమరీ మెడికల్ క్వాలిఫికేషన్ అని చెప్పి చాలా స్ట్రెస్ చేసింది. బట్ చాలామంది అది కన్సిడర్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అంటే మనం ఏ కంట్రీలో అయితే ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తామో ఆ కంట్రీలో మనం డాక్టర్ని ఆ కంట్రీ గుర్తించి మనకు లైసెన్స్ ఇవ్వాలి. దాన్ని ప్రైమరీ మెడికల్ క్వాలిఫికేషన్ అంటాం. ఆ ప్రైమరీ మెడికల్ క్వాలిఫికేషన్ తెచ్చుకుంటే అంటే లైక్ గ్యాస్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది రాసారనుకోండి ప్రైమరీ మెడికల్ క్వాలిఫికేషన్ వస్తుంది. ఒకవేళ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉండి అక్కడే నేను సెటిల్ అవ్వాలనుకుంటే దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్. ఆల్రెడీ ఒక 2 తెలుగు స్టూడెంట్స్ ఫ్రమ్ గుంటూరు అండ్ విజయవాడ ఆల్రెడీ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడే ఉన్నారు, అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకనే అడుగుతున్నాను అంత స్పెసిఫిక్ గా right, పాయింట్. right. రైట్. అఖిల్ గారు మీరు చెప్పండి, ఎంత ఘనంగా మాట్లాడుకున్నాం కదా కక్షాతు యూనివర్సిటీ గురించి, ఒక్క మాట తేల్చేయండి. పేరెంట్స్ భరించగలరా, లేకపోతే ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి గుండె పగిలే రేట్లు ఉంటాయా, ఫీజులు ఉంటాయా, ఏంటి పరిస్థితి? గుండె పలిగే రేట్లు అయితే కజకిస్తాన్లో ఉన్నాయండి, కానీ ఎక్కడ ఉంటే మీకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. మన యూనివర్సిటీ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీ అండి. మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరన్నా ఆ స్టాండర్డ్స్ వరకు చదువుకోవచ్చు అండి. మెయిన్గా ఇప్పుడు ఇండియాలో మీరు చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్ చేయాలంటే ఒక సాధారణ మిడిల్ క్లాస్ పర్సన్ చేయగలుగుతున్నాడు. ఫ్రీ సీట్ వస్తే తప్ప నోవే. సో మీకు తెలుసు, ఎందుకనే నేను ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ నేమ్స్. సో ఎడ్యుకేషన్ ఎలా అవుతుందండి మార్కెట్లో అండి, ఇట్స్ లైక్ ఏ మనీ మైండ్లెట్ అవుతుంది. ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేద్దాం, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేద్దాం, దానికన్నా ఏమవుతుందంటే స్టూడెంట్ రూపాయి పెడితే 10 రూపాయలు ఇంకా గ్రాప్ చేస్తున్నారు, కానీ స్టూడెంట్కి 10 రూపాయలు పెట్టి రూపాయి తీసుకుందాం మనకు లేదు. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, మీరు యూనివర్సిటీలో ఈ ఫెసిలిటీస్ కానీ ల్యాబ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎన్ని హాస్పిటల్ బెడ్స్ మీరు చూస్తున్నట్టయితే దర్ లైక్ లాట్ ఆఫ్ బిగ్గెస్ట్ హాస్పిటల్ అండి. మీరు రీసెర్చ్ చేయాలనుకున్నా కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోవాలని కానీ దిస్ యూనివర్సిటీస్ ప్రొవైడింగ్ టాప్ క్లాస్ ఫెసిలిటీస్ అండి. ఇంకోటి మీరు అనుకోవచ్చు, ఇన్ని ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అఖిల్ గారు, మరి చాలా కాస్ట్ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చెప్తున్నాను కదా. మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరైనా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే వాళ్ళు ఎంబీబీఎస్ మంచిగా ఫినిష్ చేసుకొని తర్వాత పీజీ కూడా ఫినిష్ చేసుకొని మంచి డాక్టర్స్ అయ్యి, మనం అంటాం కదండి డాక్టర్స్ అంటే దేవుళ్ళు అని. సో ఆ దేవుళ్ళు అనేది ఎంత ఉంటుందో మనకి యూనివర్సిటీ వరకు చెప్తున్నాను, చాలా బాగుంటుందండి. ఫెసిలిటీస్ కానీ బడ్జెట్ కానీ ఎవరైనా చదువుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. దట్ ఇస్ అవర్ స్పెషాలిటీ అండి మెయిన్గా. గాట్ ఇట్ అండి. సో టేక్ అవే పాయింట్ ఫ్రమ్ ది ఇంటర్వ్యూ అయితే డెఫినెట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెసే ఉంటాయి, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసింగ్తో పాటు ఎడ్యుకేషన్లో కాంప్రమైజ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాంప్రమైజ్ లేదు, స్టూడెంట్ ఫెసిలిటీస్తో కాంప్రమైజ్ లేదు, క్యాంపస్లో కాంప్రమైజ్ లేదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టీచర్స్ ఫ్యాకల్టీలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ లేదు, అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అలాంగ్ విత్ ది ఫుడ్ ఏ యాంగిల్లో కాంప్రమైజ్ లేదు. బట్ స్టిల్ the dream of becoming a doctor will be fulfilled at కజాక్లో ఉన్నటువంటి కక్షాతు యూనివర్సిటీ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ such wonderful information. Thank you.